ఫ్రెండ్స్ హాయ్. ఈ షార్ట్ ఏంటంటే మా ఇంట్లో శ్రావణ శుక్రవారం ప్రిపరేషన్స్ అయితే చూపిస్తున్నా. ఇక్కడ నేను అమ్మవారిని అయితే రెడీ చేసుకుంటున్నా. మేము 1 మీటర్ బ్లౌజ్ పీస్తో అమ్మవారికి శారీ లాగా డ్రేప్ అయితే చేసాము. స్టిక్ పెడితే మంచి లుక్ వస్తుంది. స్టిక్ మాత్రం పెట్టండి మీరు ఎవరన్నా చేసుకోవాలనుకుంటే. స్టిక్ పెట్టకుండా చేస్తే అంత లుక్ రావట్లేదు. స్టిక్ని లోటస్తో కవర్ చేద్దాం అనుకున్నా, బట్ లోటస్ తేలా కొన్ని రీజన్స్ వల్ల. తర్వాత అమ్మవారికి జ్యువెలరీ అయితే వేసాము. ఇక్కడ మేము అమ్మవారిని రఫ్గా ఎలా రెడీ చేసామో చూపిస్తున్నాం. కింద ఒక బిందె, పైన ఒక చిన్న చెంబు అయితే పెట్టాం. ఇంకా వేసిన జ్యువెలరీ, కట్టిన జడ అయితే అన్ని తాడుతో సెక్యూర్గా కట్టేసాం. కట్టిన చెంబు కదలకుండా పడిపోకుండా ఉండటానికైతే ప్లాస్టర్తో అయితే స్టిక్ చేసాము. మా ఇంట్లో ఉన్న అమ్మవారి సైజ్కి అయితే ఈ హైట్లో శారీ డ్రేపింగ్ అయితే బాగుంటుంది. ఇంకా పెద్దగా అయినా చిన్నగా అయినా ఫేస్ అయితే సెట్ అవ్వదు. అమ్మవారి జడకి జడ బిల్లలు కూడా పెట్టేశాం. అసలు మేము చేసే ముందు రోజు అయితే ఫుల్ వర్షం, ఎక్కడికి వెళ్ళి ఏం తెచ్చుకోవాలన్నా ఇబ్బందే. ఇప్పుడు వరకు చూపించినవన్నీ ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాం. ఇక్కడి నుంచి అయితే పండగ రోజు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడైతే పీటని డిజైన్ చేసుకుంటున్నాం అమ్మవారికి సంబంధించినవి పెట్టడానికి. ఆ తర్వాత బీర్వాకి మొత్తం గేట్స్కి బొట్లు అయితే పెడుతున్నాం. నేను మా యొక్క డెకరేషన్కి సంబంధించిన ఇంట్లో ఏమన్నా అమ్మవారి దగ్గర సర్దాల్సినవి ఉంటే సెట్ చేస్తున్నాం. మా మమ్మీ అయితే ప్రసాదాలు చేస్తున్నారు. మేము మొత్తం 5 నైవేద్యాలు అయితే చేసాం. ఆ నైవేద్యాలు ఏంటంటే పులిహార, దద్దోజనం, పొంగలి, పూర్ణాలు, గారెలు అయితే చేసాము. ఇంకా వీటితో పాటు వడపప్పు, పానకం, చలిమిడి అయితే చేసాం. ప్రసాదాలు అయిపోయిన తర్వాత నేను ఒక్కొక్కటి బౌల్లోకి సర్ది నీట్గా ప్లేట్ డెకరేషన్ అయితే చేస్తున్నా. ప్రసాదం చేసిన గిన్నెలోనే ప్రసాదం మొత్తం తీసుకెళ్ళి దేవుడి ముందర పెడితే నాకు నచ్చదు. పైగా అది ఎక్కువ స్పేస్ కూడా ఆక్యుపై చేస్తుంది. ఇంకా మేము ఇలా బౌల్స్లోకి తీసుకొని డెకరేషన్ చేసి అయితే పెడతాము అమ్మవారి దగ్గర. చేయడం వల్ల పూజ చేసేటప్పుడు నీట్గా ఉంటుంది, ఇరుగ్గా కూడా ఉండదు. ఇదైతే రియాలిటీ ఈ క్లిప్. ఇక్కడ డెకరేషన్ అయితే అయిపోయింది. ఇంకా పసుపు రాసుకొని కాళ్ళకి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాం. గౌరీదేవిని అయితే చేసుకుంటున్నాం. మీరు గౌరీదేవి అంటారా, వినాయకుడు అంటారా? మేము 2 అంటాం. ఇలా పూజ దగ్గర అయితే మొత్తం సర్దుకున్నాం. ఇంకా పూజ చేయాలి. ఈ షార్ట్ మీకు నచ్చిందా? ఇంకా మిగిలిన ప్రిపరేషన్స్ అయితే నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తా. ఈ షార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.